హాయ్ కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనము బాల్ బగీచా 1 సిరీస్లో ఫోర్త్ లెసన్ తెలుగులో చెప్పబోతున్నాను. సో ఫోర్త్ లెసన్ నేమ్ వచ్చేసి బాజార్. ఓకే, ఇక్కడ మీరు జ కింద డాట్ చూస్తున్నారు కదా. సో జ కింద డాట్ ఉంటే దాన్ని మనము జ అని పలకాలి. ఓకేనా, ఎందుకంటే మనకి హిందీలో జ అనే సౌండ్ ఉండదు కాబట్టి జ కింద డాట్ పెడితే జ అవుతుంది. సో ఏం రాసింది ఇక్కడ? బాజార్ అంటే ఏంటి? బాజార్ అంటే మార్కెట్. ओके, सो देखो देखो यह बाजार कितना प्यारा है बाजार, सब कुछ मिलता है यहाँ, सब लोगों का यह बाजार. అంటే ఏంటి? దేఖో దేఖో యహ బాజార్ అంటే ఈ మార్కెట్ ను చూడండి, ఎంత బాగుందో కదా. కిత్నా ప్యారా హే బాజార్, ఎంత చాలా బాగుంది కదా చూడడానికి. సబ్ కుచ్ మిల్తా హే యహా అంటే అన్ని దొరుకుతాయి మనకి మార్కెట్ లో కదా. మనం ఒక మార్కెట్ కి వెళ్తాము, మన ఇంటి దగ్గరలో మార్కెట్ ఉంటుంది, మనకి ఏం కావాలన్నా అక్కడికి వెళ్తాం. వెజిటేబుల్స్ కావాలన్నా, బట్టలు కావాలన్నా, మనకి ఇంట్లో ఏదన్నా సరుకులు కావాలన్నా, గ్రాసరీస్ కి ప్రతి ఒక్క దానికి మనము మార్కెట్ కి వెళ్తాం కదా. సబ్ లోగోं का यह बाजार. సో ఈ బాజార్ మన అందరిది. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది కదా, ఈ చిత్రమే క్యా హే అనేసి. సో ఏంటి చిత్ర? ఇది వచ్చేసి ఒక మార్కెట్ ది కదా. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? यह चित्र एक बाजार का है. इस चित्र में చూడియోं की दुकान है అంటే బ్యాంగిల్ స్టోర్ ఉంది. మళ్ళీ ఇక్కడ స్వీట్ షాప్ ఉంది. స్వీట్ షాప్ అయినా వెజిటేబుల్స్ అవి స్వీట్ షాప్. ఒకవేళ స్వీట్ షాప్ అయితే మిఠాయి ఘర్ అని రాయొచ్చు. వెజిటేబుల్స్ అయితే సబ్జియోं का దుకాన్ అని రాయొచ్చు. చాయ్ ఘర్, ఓకే, చాయ్ అమ్ముతున్నారు. ఇక్కడ టీ స్టాల్ ఉంది కదా, అందరూ కొనుక్కోవడానికి వచ్చారు, రైట్. సో ఇవన్నీ రాయొచ్చు మనం. సో ఇది కూడా మార్కెటే. ఇక్కడ ఇంకా పుస్తక్ ఘర్ అంటే ఇక్కడ బుక్ స్టోర్ ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మొక్కజొన్న అమ్ముతున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్ అయినా, యా ఐస్ క్రీమ్ కార్ట్ అతను వచ్చాడు. సో ఇవన్నీ బాజార్లో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ టాయ్ షాప్ ఉంది. ఓకే, సో బాజార్ మే క్యా క్యా మిల్తా హే. సో మనకి మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయి? సో బాజార్ మే హమే సబ్జీ, ఫల్, घर के लिए రాషన్, ఇంకా చూడియా కదా, స్వీట్స్, మిఠాయి, చాయ్, కపడే, ఇవన్నీ దొరుకుతాయి. కపడే యह सब मिलते हैं. బాజార్ సే క్యా లాభ్ హే. మనకి లాభ్ అంటే మనకి ఏంటి, వాటితో అడ్వాంటేజ్ ఏంటి మార్కెట్ తో అంటే బాజార్ మే హమే జో చీజ్ హమే చాహియే వే మిల్ జాతే హే అని రాయొచ్చు. ఓకే, ఇంకా మీకు పెద్దగా ఆన్సర్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిత్ర దేఖియే శబ్ద పడియే. సో ఇక్కడ పిక్చర్ ని చూసి వాటి కింద ఉన్న వర్డ్స్ చదవాలి. ఇదేంటి? బస్. సో హిందీలో కూడా బస్సే. టైగర్, టైగర్ ఏమంటారు హిందీలో? బాఘ్. ఓకే, నాట్ భాగ్. భాగ్ అంటేనేమో రన్ చేయడం, ఇది బాఘ్. నెక్స్ట్ ఆక్స్ ఈస్ కాల్డ్ రిషబ్. ఓకే, ఇది యాక్చువల్గా రూ కాదు, ఇప్పుడు రీ. ఇది రిషబ్. తెలుగులో కూడా వృషభం అంటారు, ఎద్దు అంటారు, వృషభం అంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్స్ ఏమంటారు? ఫల్. రైతుని ఏమంటారు? కృషక్. కిసాన్ అంటారు, కృషక్ అంటారు. ఓకే, चित्र के आधार पर वाक्य पढ़िए, री अक्षर पर సర్కిల్ లగాయే. సో ఎక్కడైతే రీ అనే అక్షరం ఉందో దానిపైన సర్కిల్ చేయమంటున్నారు. ఓకే, సో యహ రిషి హే. సో ఇక్కడ ఉన్నది రిషి. సో రీ పైన సర్కిల్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ సర్కిల్. కిసాన్ కే పాస్ రిషబ్ హే. సో రైతు దగ్గర అంట ఆక్స్ ఉందంట, ఎద్దు ఉందంట. ఓకే, రిషబ్. యహ బాఘ్ హే, ఇందులో రీ లేదు. ఓకేనా. ఇక్కడ ఏమన్నారు? సో చిత్ర देखिए, शब्द पढ़िए, इनके वर्ण वर्णमाला चार्ट में पहचानिए. సో ఇదేంటి? రిషబ్, బాలక్, ఫల్, జల్, కృషక్. సో ఇక్కడ ఈ రీ ఎక్కడుందో ఇక్కడ ఈ చార్ట్ లో
మనకి వర్ణమాల చార్ట్ ఇస్తారు కదా, అందులో చూడాలన్నమాట. ఓకే, ఒకవేళ కింద చార్ట్ కనుక ఇచ్చినట్టయితే దాంట్లో ఈ అక్షరాలన్నిటినీ మనం సర్కిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు రీ ఉంది. రీ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ సర్కిల్ చేయాలి. షా ఎక్కడుంది? ఇక్కడ. భా ఎక్కడుంది? ఇక్కడ. వీటిని సర్కిల్ చేయాలి వాటిలో చూసుకుంటూ. ఓకేనా? ఓకే చిల్డ్రన్, మరి ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. మళ్ళీ 5th లెసన్తో కలుద్దాం. ఓకే, బాయ్.